మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఈ నెల 20న నామినేషన్ దాఖలు చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, వారితో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ విచ్చేస్తున్నారని తెలిపారు. మెదక్లోని రామదాస్ చౌరస్తాకు ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్టీ నేతలకు ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, అనుబంధ సంస్థ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించే గ్రామస్థాయి పెద్ద లీడర్లు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, మనం ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరే విధంగా అయితే పనిచేసారో, ఈరోజు కూడా దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఒకటి మతంవాదంతో, ఒకటి ప్రాంతీయవాదంతో ముందుకోవాల్సిన, వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో దాన్ని అరికట్టాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులపై ఉంది. అందుకోసానికే ముఖ్యంగా మొన్న కూడా పార్లమెంటు స్థాయి మీటింగ్ అయినప్పుడు ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది గ్రామ సభ్యులు, గ్రామ కమిటీలన్నీ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసానికి అన్న రేవంత్ అన్న వచ్చే ప్రోగ్రాంకి తూచా తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నన్ను పిలిచిండా నిన్ను పిలిచిండా అని కాకుండా, ప్రోటోకాల్కి సంబంధం లేకుండా అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే, జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే. అందుకోసానికి మన బాధ్యతగా భావించి మన రేవంత్ అన్న ప్రోగ్రామ్ను ఎగ్జాక్ట్లీ తర్వాత 9:30కి రామదాస్ చౌరస్తాలో వారి రోడ్ షో ఉంటుంది కనుక దీంట్లో ఈరోజు వచ్చినట్టు కానీ రేపు వచ్చినట్టు కానీ గతంలో ఉన్నట్టు కానీ ఉండదు. 9:30 అంటే 9:30 ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ నిబంధనల ప్రకారం తను ఆ రోజు 3-4 పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగేది ఉంది కనుక మనకు 9:30కి మనకు రామదాస్ చౌరస్తాలో వారి బహిరంగ సభ ఉంటుంది, రోడ్ షో ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున మీరు మరో విధంగా అనుకోకుండా ఖచ్చితంగా మీ అందరిని కూడా మా ఆహ్వానాన్ని మంచి నుంచి నిన్న చెప్పగానే అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత బాధ్యతగా గ్రామాల్లో కూడా పోవాలి. ఇప్పుడు పెద్దలు మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా రావడం జరిగింది. వారి తర్వాత వారి బలము మన బలము కలిసి తర్వాత మనము టీఆర్ఎస్ను బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత ఇప్పుడు ఏంటంటే పెద్దలు వాళ్ళు కూడా రేపు పొద్దున కూడా మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడతాం. ఇన్ఛార్జ్ గారు, నేను, మన ఎమ్మెల్యే గారు పెద్ద అయినా అందరం కూడా మాట్లాడతాం. సుహాసినకి అందరం కూడా కలిసి మనం అందరం కూడా మనం అన్నిటికన్నా కాన్సెన్స్ల 7 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.